రైట్, ఇక వివరాలు చూద్దాం. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యేకమైన సదుపాయాలు కోరినట్లుగా జైలు అధికారులు నిర్ధారించారు. గతంలో తాను రిమాండ్లో ఉన్నప్పుడు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారని జైలు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన అనంతబాబు జైలు నిబంధనల ప్రకారమే న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే మాత్రమే ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తామని అధికారులు అనంతబాబుకు స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అనంతబాబు బెయిల్ పిటిషన్పై ఈ నెల 6వ తేదీన జిల్లా ప్రత్యేక కోర్టులో తీర్పు రానుండగా అదే రోజున అనంతబాబు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేయాల్సిందిగా పోలీసులు వేసిన పిటిషన్పై తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. చెప్పేమా, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కావాలని కోరిన పరిస్థితి ఉంది. అయితే జైలు అధికారులు అందుకు నేరుగా సదుపాయాలు కల్పించడానికి అంగీకరించలేదు. ఏదైతే ఆ జైలు నిబంధనలు అనుసరించి కోర్టు నుంచి కనుక ఏదైనా ఆదేశాలు వస్తే మాత్రమే మేము సదుపాయాలు కల్పించగలమని చెప్పేసి కూడా స్పష్టం చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఈది సుబ్రహ్మణ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో కూడా రిమాండ్ లో ఉన్నారు. ఆ రిమాండ్ లో ఉన్న సమయంలో తనకి ప్రత్యేక సదుపాయాలు కల్పించారని చెప్పి కూడా ఆ జైలు అధికారుల దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ విధంగా ఇప్పుడు చేసే అవకాశం లేదు. నిబంధనలు సరిపడు జైలు నిబంధనలు అయితే ఆ జైలు నుంచి కనుక ప్రత్యేకించి కోర్టు నుంచి కనుక ఆదేశాలు తెచ్చుకుంటే కనుక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సాక్షుల్ని బెదిరించిన కేసులో వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు తన సాక్షుల్ని బెదిరించిన నేపథ్యంలో అప్పుడు కేసు నమోదయ్యి సర్పవరం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే దీని మీద ఈ సాక్షులు బెదిరించిన కేసులో తనకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అది తీర్పు ఈ నెల 6వ తారీఖున వెలువడే అవకాశం ఉంది. అదే విధంగా చూసినట్లయితే ఆ మొత్తం సాక్షుల్ని బెదిరించడం, ఈ ప్రలోభాలకు గురి చేయడం, ఈ ప్రలోభాలకి గురి చేస్తున్న నేపథ్యంలో అతను ఉన్న బెయిల్ మెయిన్ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి ఆల్రెడీ పోలీసులు ఇక్కడ రాజమండ్రి జిల్లా ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద వాదోపవాదనలు కూడా పూర్తయినాయి. ఈ నెల 6న దీని మీద కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనంతబాబు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కోరడం చర్చనీయాంశంగా మారింది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామూర్తి.